వెల్కమ్ టు మహా న్యూస్. నేను మహాలక్ష్మి. గల్లా జయదేవ్ ఈ పేరు విని చాలా రోజులే అయ్యింది. అయితే ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది. ఆ వివరాలు మీకోసం. గల్లా జయదేవ్ పేరు విని చాలా రోజులే అయ్యింది. తెలుగు నేలలో పారిశ్రామికంగా సత్తా చాటిన కుటుంబాల్లో ఒకటైన గల్లా ఫ్యామిలీ నుంచి వచ్చిన జయదేవ్ బిజినెస్ మ్యాన్గా తన్ను తాను నిరూపించుకున్నారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి వచ్చి రావడంతోనే గుంటూరు ఎంపీగా విజయం సాధించి చట్టసభల్లో అడుగుపెట్టేశారు. 2014 నుంచి ఇప్పటి వరకు 2 సార్లు ఎంపీగా పనిచేశారు. 2019లో వైసీపీ హవాలోనూ గుంటూరు ఎంపీగా వరుసగా రెండోసారి విజయాన్ని సాధించారు. అయితే 2019లో ఏపీలో అధికారం చేపట్టిన వైసీపీ సర్కారు హయాంలో ఏం జరిగిందో తెలియదు, కానీ రాజకీయాలతో పాటుగా పారిశ్రామికంగానూ జయదేవ్ చాలా కాలం పాటు అడ్రస్ లేకుండా పోయారు. తాజాగా ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు కొలువుదీరగానే తిరిగి ఆయన యాక్టివ్గా కనిపిస్తున్నారు. అమర్ రాజా ఇండస్ట్రీ యజమాని గల్లా జయదేవ్ పేరు చెబితే అప్పట్లో ఆయన ఎంపీగా ఉన్న సమయంలో పార్లమెంట్లో ఆయన వినిపించిన గళం గుర్తుకు వస్తుంది. సాక్షాత్ ప్రధానమంత్రిని మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అని పిలిచి వార్తల్లో నిలిచారు. ఆయన గట్స్ చూసి దేశం మొత్తం విస్తుపోయింది. మోస్ట్ పవర్ఫుల్ లీడర్ అయిన ప్రధాని మోదీని అలా సంబోధించి డేరింగ్ అండ్ డాషింగ్ అంటూ విపక్షాలు కూడా పొగడ్తలతో ముంచెత్తారు. అలాంటి సత్తా ఉన్న లీడర్ గత వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా సైలెంట్ అయిపోయారు. రాష్ట్రంలో తన పరిశ్రమలను మూసివేస్తానని ప్రకటించి సంచలనం రేపారు. అంతేకాకుండా రాజకీయాలను వదిలేస్తున్నానని ప్రకటించిన మాజీ ఎంపీ గల్లా జయదేవ్ కూటమి ప్రభుత్వంలో తన పవర్ని చూపుతున్నారు. రాజకీయాల నుంచి వైదొలుగుతున్న ప్రకటించిన మాజీ ఎంపీ గల్లా జయదేవ్ మళ్ళీ రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నట్లు కనిపిస్తోంది. వైసీపీ అధికారంలో ఉండగా తన పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించడమే కాకుండా ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున పొలిటీషియన్స్ను ఆహ్వానించి మంచి విందు ఇచ్చి వీడ్కోలు సభకు వైభవంగా నిర్వహించారు. ఇలా రాజకీయాల నుంచి వైదొలుగుతూ భారీ కార్యక్రమం నిర్వహించడం గల్లా జయదేవ్ స్పెషాలిటీ. చాలామంది నాయకులు రిటైర్మెంట్ ప్రకటనలు కేవలం పత్రికల్లో వస్తాయి, లేదా ప్రజల తిరస్కారంతో వారే సైలెంట్ అయిపోతుంటారు. కానీ గల్లా జయదేవ్ అలా కాదు. వైసీపీ హవాలోనూ ఆయన గుంటూరు ఎంపీగా గెలిచారు. పార్లమెంట్లో గట్టిగా తన వాణి వినిపించారు. రాష్ట్రంలో తన ఇండస్ట్రీస్ కాపాడుకోవడానికి తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయాలకు వీడ్కోలు పలికారని అంటున్నారు. అయితే ఈ మధ్య మాజీ ఎంపీ గల్లా జయదేవ్ మళ్ళీ యాక్టివ్ అయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎక్కడ చూసినా ఆయన కనిపిస్తున్నారు. ప్రధాని మోదీ 3.0 ప్రభుత్వంలో తన సహచరుడు కింజరాపు రామ్మోహన్ రావు మంత్రిగా ప్రమాణం చేసినప్పుడు గల్లా జయదేవ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రామ్మోహన్ నాయుడు కుటుంబ సభ్యులతోనే ఆయన కనిపించారు. ఇక జనవరిలో సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనలోనూ జయదేవ్ మెరిశారు. పారిశ్రామికవేత్తగా ఆయన ఆ కార్యక్రమానికి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి లోకేష్ తదితరులతో భేటీ అయ్యి తన పొలిటికల్ ఇంట్రెస్ట్ని వ్యక్తీకరించారని అంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే గల్లా జయదేవ్ కంపెనీ అమర రాజా ఇన్ఫ్రా భారీ కాంట్రాక్ట్ని చేజెక్కించుకుంది. సత్యసాయి జిల్లా రామగిరి వద్ద సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్మించనున్న సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణ కాంట్రాక్ట్ దక్కింది. 1100 ఎకరాల్లో 300 మెగావాట్ల విద్యుత్ యూనిట్ నిర్మించాలని సెకీ భావిస్తోంది. ఏడాదిలోగా పూర్తి చేసే లక్ష్యంతో గల్లా జయదేవ్ కంపెనీకి ఈ కాంట్రాక్టు అప్పగించారని తెలుస్తోంది. తన చేతిలో పవర్ లేకపోయినా తన పవర్ ఏంటో చూపించిన జయదేవ్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారారు. ఇక గతంలో ఆయన చెప్పినట్లు త్వరలోనే రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తారని టాక్ కూడా వినిపిస్తోంది. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన కొద్ది రోజులకే ఏపీలో ఎన్నికలు జరగడం, తెలుగుదేశం కూటమి తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి రావడం జరిగింది. కానీ ఎన్నికల్లో గల్లా పోటీ చేయకపోవడంతో ఆయన స్థానంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పెమ్మసాని చంద్రశేఖర్ ఘన విజయం సాధించడంతో పాటు కేంద్ర కేబినెట్లోనూ చోటు సంపాదించుకున్నారు. ఈసారి పోటీ చేసి ఉంటే గల్లా గుంటూరు ఎంపీగా హ్యాట్రిక్ విజయం సాధించడంతో పాటు కేంద్ర మంత్రిగా ఉండేవారని, కానీ ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల మంచి ఛాన్స్ని మిస్ చేసుకున్నారని చర్చ కూడా నడిచింది. ఇప్పుడు గల్లా జయదేవ్లో అంతర్మదనం మొదలైందన్న టాక్ వినిపిస్తోంది. ఈ విషయాన్ని గుర్తించిన చంద్రబాబు నాయుడు ఆయనకు ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి పదవిని కూడా ఆఫర్ చేసినట్లు పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది. అంతేకాదు 2026లో ఖాళీ అయ్యే రాజ్యసభ స్థానానికి గల్లాను ఎంపిక చేయనున్నారని తెలుస్తోంది. చూద్దాం ఏం జరగనుందో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.